అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బారైందా కథ ఒకటైందా ఇక చాలు తెల్లని దాకా ఇక వసపడది దానికి 10 మంది సెక్యూరిటీ వసపడది ఇక్కడ ఇల్లున్నాయి కదా మస్తు మాకు ఇబ్బంది అవుతుంది. పిల్లలు నిద్రపోతలేరు, మేము నిద్రపోతలేము అస్సలకే. మళ్ళా తెల్లారిందా కొంచెం మంది చేస్తారు, మళ్ళీ ఏడైందా మళ్ళీ చాలుగా 4-5 దాకా. ఇప్పుడు ఇట్లా బండి స్కూల్ కు పోవాలి పిల్లలు అంటే అసలు పోనే రాదు. లైన్ పడతాయి ఇక వస్తూ నడిచినాడైతే మాకు నిర్ధారణ ఉండదు. ఇది సిరిసిల్ల అయ్యప్ప కాలనీలో దాదాపుగా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇసుక ట్రాక్టర్లు ఇక్కడికి వెళ్ళి పోతా ఉన్నాయి. ఇండ్లు లేనప్పుడు పోయినాయి అంటే అది వేరు, ఇప్పుడు ఇండ్లు అయినాయి, కాలనీ వాసులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్లు పోయి రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, చాలా వరకు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తెల్లని దాకా పొద్దున్న దాకా మొత్తానికి నిద్ర పట్టకుండా పోతా ఉన్నాయి. ఎంటీ ట్రాక్టర్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరు వినకపోయేసరికి కాలనీ వాసులు అందరూ వాళ్ళ బాధ భరించలేక వీళ్ళందరూ కలిసి ఏకమై ఈ సమస్యను ట్రాక్టర్లు పోకుండా వేరే దారిని వెతుకున్నందుకు ఇక్కడ ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ట్రాక్టర్లు ఆపే దృశ్యాన్ని మనం ఇప్పుడు ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నారు. ఈ బాధ పోవాలని చెప్పి చాలా వరకు మనం పోలీస్ స్టేషన్లో కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, కలెక్టరేట్లో కావచ్చు, మనం ప్రతి అప్లికేషన్స్ అన్ని ఇచ్చి మేము మా ఆశ వదులుకొని మేము ఇక్కడ అందరం కలిసి ఈ కాలనీ వాసులం మేమందరము ఈ బాధ భరించలేక అందరం ఒకటై ట్రాక్టర్లను ఆపుతా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తారు, ఇక్కడ కందకం తీసి అట్లా పొమ్మని చెప్తా ఉన్నాం. మనం ట్రాక్టర్లు వద్దని చెప్తలేము, ఎవరింటి నిర్మాణాన్ని మేము ఆపే శక్తి మాకు లేదు, కానీ దొవ్వను కొత్త దొవ్వ వెతుక్కోమని చెప్తున్నాం అంతే. ట్రాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలనీ నుంచి ఇది కాక సాయిబాబా కమంచెలు కావచ్చు, ఈ అయ్యప్ప కమంచెలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళి కూడా వెళ్ళడానికి వీల్లేదు. ట్రాక్టర్ల ఇసుక మాఫియాను మొత్తం ఇక్కడికి వెళ్ళి పోకుండా ఉంచేందుకే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ట్రాక్టర్లను మొత్తానికి ఆపే శక్తి ఎవరు కూడా లేదు కాబట్టి మనం వాళ్ళనే దారిని వెతుకోమంటున్నాం. ప్రతి సమస్యను అందరూ దృష్టికి తీసుకెళ్లి మేము అధికారుల ఆదేశానుసారంగానే మేము కొడుతున్నాం. ఉసుకే ఇలా స్థానిక అవసరాలకు మాత్రమే మేము తీసుకెళ్తుంది. ఇది ఎక్కడికో పోయి ఎక్కడ అమ్ముకుంటలేము. ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడేమో ఏ సప్పుడు ఉంటుంది, వేరే వాళ్ళు కట్టుకునే వరకనే ఈ బాధలు ఉంటాయి. ఈ రోడ్డుకి ఎలాంటి డ్యామేజ్ అయినా కానీ మమ్మల్ని అనుసరిస్తే మేము దానికి ఏమైనా ప్రతికూలంగా చేస్తాం కదా. ఇప్పుడు వీళ్ళు అట్లా చేసుడు కాదు. దేనికంటే వాళ్ళు 5-6 ఉంటారు టీము. ఆ టీం వచ్చేసి ఏం చెప్తా అంటే రోడ్డుకు అడ్డంగా పొక్క కొడతామనుడు. అంటే వీళ్ళు గవర్నమెంట్ రోడ్ కాదా, లేకపోతే వీళ్ళు సొంతంగా పోసుకున్న రోడ్ అయితే మన దీనికి మీరు అందరూ కూడా అధికారులు కూడా అందరూ స్పందించి మాకు సమస్యను పరిష్కరించాలి. ప్లస్ రెండోది ఏంటంటే మేము బీడీలు గట్టే కొడుతున్నాం కాబట్టి ఈ రోడ్ నుంచి మాకందరికి డిస్టర్బెన్స్ బాగా చేస్తున్నారు. ఇలాంటి యాక్సిడెంట్ ఇంతవరకు ఒక్క చిన్న యాక్సిడెంట్ కూడా జరగలేదు ఇక్కడ. దాని సమస్య ఇక్కడ మేము పర్మిషన్ ప్రకారంగానే కొడుతున్నాం, మరి నిదానంగానే వెళ్తాయి బండ్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.